పవన్ కళ్యాణ్ కూడా మీలాంటి యువత వాడు వేస్ట్ చెత్తడు ఆయన కూడా పార్టీ పెట్టి దొరదొస్తుందని కోరుకుంటున్నాడు అది కొంచెం అనవసరం వల్ల పొద్దుతో ఊడిపోయే అవకాశం ఉందంటారా? లేదు లేదన్న వైసీపీ ఎప్పుడు ముందడుగులో ఉంటుంది. వైసీపీ ఎప్పుడు పులిలాగా ఉంటుంది. వైసీపీ పులి. ఈసారి అసలు అవకాశమే లేదు. ఎందుకన్నా ఇతను 60 సీట్లు గెలుస్తామంటాడు కదా. ఎక్కడికి వెళ్తాడు? మేవారం నియోజకవర్గంలో పోటీ చేసి ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో సభ్యులను ఎవరిని కూడా పలకరించిందే లేదు. ఈరోజు ఎలాగొస్తాడు? అదే మన శ్రీనాథ్ ఉన్నాడు అనుకో, బస్సు దిగిన వెంటనే గుమ్మలోకి వెళ్ళి పలకరిస్తే వెంటనే కూర్చోబెడతాడు. మీ సమస్య ఏంటని కేకేసి పిలిచి అడుగుతారు. మాకు అటువంటి ఎమ్మెల్యే కావాలి, అటువంటి నాయకుడు కావాలి, మాకు సీఎం జగనే కావాలి. మళ్ళీ వైసీపీలో కూడా ఈసారి జగన్ 170 సీట్లు వస్తాయంటున్నాడు. ఏ నమ్మకం తెప్తున్నారంటారు? అందరూ తిన్న విశ్వాసం ఎవరో పోగొట్టుకోరు. అందరూ కూడా 99% ఓటేస్తారు. వస్తాయంటారా ఈసారి 70 సీట్లు? ఖచ్చితంగా వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ అడుగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా. ఏం ఛాన్స్? ఏమి ఇస్తారు ఛాన్స్? ఒక ఎమ్మెల్యేని నెంచిపెట్టే ఒక ఎమ్మెల్యే నెగ్గిన ఎమ్మెల్యేని కాపాలని కూడా ఆడికి ఛాన్స్ ఎత్తుకురా ఇవ్వలేరు కదా ఆయనకే. నేను మాకు ఈసారి 160 సీట్లు వస్తాయంటాడు కదా సార్. అది చూసుకుంటే వదిలిపోద్దు కదా. నెక్స్ట్ ఎలక్షన్కి ఒక ఎమ్మెల్యేను 175 సీట్లు ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని పెట్టుకోలేనాడు. ఆడు పార్టీని నడుపుకుంటాడా? ఒక సీఎం అయిండు అండి. నియోజకవర్గానికి మొత్తం రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే లేడు. పొత్తుంటేనే ఎమ్మెల్యేని పెట్టుకుంటాడు. అటువంటిప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? అలా చేస్తాడు. చూద్దాం, కంగారు పడక. మళ్ళీ వైసీపీ నుంచి కూడా జనసేనలో చేరుతున్నారు. ఈసారి వైసీపీకి ఓటమి నాంది ఇదే అంటున్నాడు కదా సార్. ఇప్పుడు ఏంది ఏమైనా తమ్ముడు, ఇలా అనుకున్నంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి అటువంటివాడు కాదు. ఆ జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవ్వాలంటే ఎవరి తరం కాదమ్మా. అంతే. అతని మైండ్ సెట్ వేరు, అతని ఆలోచన వేరు, విధానం వేరు. అంతే. మళ్ళీ తమ్ముడే నా మీద చేయ జగన్ నా పవర్ అంటే ఏందో చూపిస్తా. చెయ్యంది ఎత్తారు, పెచ్చోళ్ళు ఎత్తారు. పెచ్చోడైతే ఎత్తాడు, పెచ్చోడైతే చెయ్యేతాడు తప్ప ఓటుతో చూపిస్తాడు. ఏంటనేది టాలెంట్ ఒకటి చూపిస్తాడు. అప్పుడే అసెంబ్లీ కూడా రాడారు. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ గొప్ప యువగల పాదయాత్ర చేశాడని చెప్పి అంటాడు కదా. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో ఆల్రెడీ లోకేష్ చెప్పాడు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు. మీ ప్లస్ వారు ప్రశ్నించారు, ఏమండి మరి ఉప ముఖ్యమంత్రి అని ఇస్తారా? మరి ఆ జనం యువత అంతా తీసుకొచ్చి మీ వెనకాల పెట్టుకున్నారు, మరి కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అని ఇస్తారని అడిగితే ఏమన్నాడంటే అది హైకమాండ్ చూసుకుంటుందండి. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్, ఉప ముఖ్యమంత్రి కూడా హైకమాండ్ చూస్తుంది. వాళ్ళకైతే ఏమి లేవు. మళ్ళీ లోకేష్ వ్యాఖ్యలకు ఏమైనా పొత్తు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బాబాయ్? 90% యూత్లు అయితే ఎరగ తీసుకుని గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పొత్తు రద్దు చేసుకోవాలి, మీరు సీఎం గా చూడాలనేది మా ఆశ. పవన్ కళ్యాణ్ గారిని యూత్ అంతా కూడా మీరు పచ్చంగా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం. కానీ మీరంతా కోపంలో మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తాగేటట్టడం ఏంటండి? మీరు ఏదో ఇవ్వాలి రేపని ముఖ్యమంత్రిగా మీరు చూడాలన్నది మా ఆశ. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాగట్టు పడుతున్నారని యూత్ అంతా కూడా వ్యతిరేకం అయిపోయింది. ఈ రోజు కూడా భీమవరాన్ని పోటీ చేస్తాడో లేదో తెలియదు. ఇప్పుడే పోటీ చేయడు పవన్ కళ్యాణ్. ఇప్పుడే పోటీ చేయడు. గంధసీని గారు మళ్ళీ 50,000 మొన్న 10,000 ఈవేళ 30,000తో నగ్గుతున్నాడు ఇక్కడ. అదే సీఎం గారి చేతులు ఫస్ట్ మినిస్టర్ కూడా గంధసీని గారికి ఇవ్వబోతున్నారు. రాడు. ఎక్కడ తిరుపతి అంటున్నాడు అని చెప్పి, గాజువాక అంటున్నాడు అని చెప్పి అక్కడ అంటున్నాడు. లేదు, ఏమంటే కార్యకర్త అన్నవాడిని ఒక నాయకుడిగా నిలబడ్డప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓడిపోయాడు, వెళ్ళిపోయి ఎక్కడో కూర్చున్నాడు. కొన్ని రోజులు సినిమాలు యాక్ట్ చేస్తాను అన్నాడు కానీ చెప్పం ఇది అన్నాడు. ఇది కూడా మళ్ళీ పరిగెట్టు కొత్త ఓటు ఎవరేస్తారండి? ప్రజల కష్టాలు అభివృద్ధి జరుగుతుంది అంటాడు. ఏమంటే ఎవడికి తెలుసండి బాధలడికి? ఏం తెలుసు? సినిమాలో చూద్దాం 10 కోట్లు 20 కోట్లు వస్తుంది అనుకుంటున్నాడు తప్ప ఎవరైనా పేదవర్గాలను ఏమైనా చూసిన పట్టింపు ఏమైనా ఉందా? మహానుభావుడు గంధసీని గారు ఉన్నాడంటే 4 కోట్ల రూపాయలు పొలం ఇచ్చి హాస్పిటల్ కట్టించి బడుగు బలహీన వర్గాలకు ఎంత ఆశజ్యోతి అయ్యాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే భీమవరం నియోజకవర్గంలో గంధసీని గారు అయ్యారు. ఇంకా అంతకంటే చేసేది ఏముందండి? ఇటువంటి గంధసీని గారు వదులుకుంటే ఇంకేముండదు. గంధసీని గారు 30-35,000తో మెజార్టీతో నగ్గుతున్నాడండి. పవన్ కళ్యాణ్ అన్నవాడు పోటీ లేదండి భీమవరాన్ని. మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ వారాయాత్ర మొదలు పెట్టబోతున్నాడు కదా, షెడ్యూల్ వచ్చింది. దాని గురించి మీరేమంటారు అన్న? లేదండి, ఎవరో లేరండి, జనాలు లేరు.
జనాలు లేరు, జనాలు ఖాళీ అయిపోయారు. ఎందుకని బాబాయ్? ఎందుకోసమంటే అసలు పట్టించుకున్నది లేదు కదా. పట్టుకున్నది వెళ్ళి పప్పు సుద్ద పెట్టాడు, ఈడొచ్చి చలుడు సుద్ద అయ్యాడు. సున్నా నట్టుకుంటే సున్నా ఏమవుతుంది, ఒక సున్నా అవుద్ది. అలాగే అయింది ఈడి పరిస్థితి కూడా. మరి ఈసారి మాకు 160 సీట్లు వస్తాయని చెప్పి అంటాడు కదా పవన్. 175కి 175 జగన్ గారు నగ్గుతున్నారు. ఈడికి 0/0 జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి నాకు 160 సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ మనలాంటి సామాన్యుడు. ఈ రోజు భీమవరంలో గంధిశీన్ గారి మీద పోటీ చేసి ఓడిపోయి 4 సంవత్సరాలు అయ్యింది, 4 సంవత్సరాలన్నర సుమారు అయ్యింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి భీమవరంలో ఏ ప్రజలకన్నా ఏ ఇబ్బందులు అయినా సరే ఒక మీటింగుల్లో కానీ ఒక ప్రజల సమస్య కానీ తెలుసుకున్నాడా? ఈ రోజు గంధిశీన్ గారు స్థానికంగా ఉండి ఈ రోజు 2 ఎకరాల భూమిని ఇచ్చి 100 పడకల ఆసుపత్రి నిర్మించడానికి కానీ, అలాగే డెవలప్ ఈ రోజు ఇక్కడ హెడ్ క్వార్టర్ తీసుకురావడానికి కానీ గంధిశీన్ గారు భీమవరానికి ఎంతో అభివృద్ధి చేశారు. గంధిశీన్ గారికి మళ్ళీ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రకటిస్తున్నారు. ఇక్కడ మన అందరిలోనూ గ్యారంటీగా ఆయన 50,000 మెజార్టీతో నెగ్గుతారు. మినిస్టర్ కూడా ఆయనకి గ్యారంటీగా వస్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. 15 సీట్లకు మించి ఎక్కువ రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డికి రానివ్వడానికి ఆయన ఒకటండి, ఆయన రానివ్వడానికి ఆయన చేతిలో ఏమైనా ఉందా ఏంటి? ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా బటన్ నొక్కి ప్రజల అమ్మఒడి కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ పడేలాగే తప్ప ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక నాయకులకు కానీ లేదు. ఇది వరకే చంద్రబాబు నాయుడు గారు ఇది మన కమిటీ చైర్మన్ ఏంటండి ఇది జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళు సంతకం పెడితేనే బిల్లు ఆమోదం అవడం. ఇంకోటి సర్పంచ్కి కానీ ఒక ఎంపీటీసీకి కానీ ఎవరికి లేకోకుండా జన్మభూమి కమిటీలు వేసి దోచుకున్నారు. ఈ రోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ 23 సీట్లతో సరిపెట్టుకుంటాం కాకుండా ఇప్పుడు 0 గిఫ్ట్తో వెళ్తారు. ప్రజలందరూ 0 గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అందరికీ సిద్ధంగా 0 గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని ఉంచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎక్కడి నుంచి పోటీ చేశారు కదా, ఈసారి ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు కదండి. మరి ఆయన అవునండి, ఆయన రాలేదు కదా, ఈయనే కదా, అందుకు మళ్ళీ ఈయనే రావాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించుకుంటారా అక్క? గెలిపించుకొని జగన్ అన్నే వస్తారండి. మళ్ళీ టీడీపీ జనసేన కూడా పొత్తులతో పోటీ చేస్తారు. లేదండి, ఆ ప్రభుత్వంలో మాకు ఏది రాలేదండి. ఈ ప్రభుత్వంలో నాకు అన్ని పొందామండి, మేము జగనానికే ఇస్తాం. మళ్ళీ వైసీపీలో కూడా వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు? లేదండి, అవన్నీ మాకు తెలివి కానీ జగనానికే ఇస్తాము. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి సార్. గతంలో ఇదే మన లోకేష్ గారిని ఆ సంగతి చెప్తాను, నా తల్లిని తిట్టాడు అయ్యని అని చెప్పేసి అన్నాడు. ఆ రోజున మేము సినిమా మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత నేను ఎవరితో కలవను, తెలుగుదేశాన్ని అలా చేయాలి ఇలా చేయాలన్నారు. మళ్ళీ ఆయనంతటా ఆయనే రాజమండ్రిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పలకరింతకెళ్ళి స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ఎవరి అభిప్రాయాలు ఏమో తెలుసుకోకుండా. నారా లోకేష్ గారు కూడా చంద్రబాబు సీఎం అని చెప్పేసి మనం చెప్పారు. దాన్ని జన సైనికులు ఎలా చూడొచ్చు అనుకుంటున్నారు? నేనైతే కనుక వాళ్ళు జన సైనికులకి సపోర్ట్ కావాలి కాబట్టి అటు జారబడి ఇచ్చేస్తున్నారు తప్ప సీఎంగా అయితే లోకేష్ గారు 100కి 2000% ఆయన అర్హుడు కాదనేది నా బలమైన నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఏదో చేస్తున్నారు మనకు తెలియనప్పుడు ఈరోజు జగన్ గారు చేసే పరిపాలనని ఎవరు కూడా డామినేట్ చేయలేరు. ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా కూడా విడమరిచి ప్రతి రూపాయిని కూడా ఎవరెవరికి ఏమిస్తున్నారనేది కూడా క్లియర్గా చెప్పేది ఒక జగన్ పరిపాలన అనేది నా అభిప్రాయం. మళ్ళీ జగన్ నొక్కని పడలు కూడా నాకు తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ గారిది నిలకడలేదు సార్. అవసరమైతే రేపొద్దున్న పరిణామాలు కూడా మారచ్చు. ఇప్పుడు ఎవరో వేరే ఏదో చెప్తున్నారని మనకే సగం 2.5 సంవత్సరాలు సీఎం అవ్వాలను ఏవో నడుస్తున్నాయి. మనకంత క్లారిటీగా తెలియదు కానీ నా అభిప్రాయం ప్రకారం ఈసారికి పవన్ గారు అయితే మాత్రం సీఎం గారుగా కరెక్ట్ కాదా అనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఈసారి 160 సీట్లు వస్తాయని చెప్పి అంటున్నాడు కదా సార్. వాళ్ళు తృప్తి కోసం మాట్లాడుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు సార్. అలా ముందు వీళ్ళకి 60 సీట్లు కాదు, ఆ 20 మించి ఎవరంటున్నారు అనేది తెలుస్తుంది. 20 సీట్లు మించి ఎవరని ఇచ్చిన 20 అయినా సరే న్యాయంగా ఆయన నెగ్గితే అదే సంతోషం. ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారు? సారీ సార్, అసలు ఈసారి కదండి, నెక్స్ట్ టర్మ్ కూడా ఉండదు. ఎందుకంటే సార్ దాదాపు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నిలకడలేని మనస్తత్వం, నిలకడలేని మాటలు, నిలకడలేని ఇది. ఇప్పుడు జగన్ గారు ఇచ్చినవన్నీ కూడా నేను ఇస్తానంటున్నారు. అంటే జగన్ గారు సక్సెస్ అయినట్టుగా